హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. అదే పునర్నవ. ఈ వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుందండి. నేల మీద చాలా పొడవుగా అయితే పాకుతుంది. దాదాపు 5 నుంచి 10 అడుగుల వరకు పెరుగుతుంది మొక్క. ఈ ఆకు శరీరంలో ప్రతి కణానికి ఆరోగ్యాన్ని ఇచ్చి పునరుజ్జీవితం చేయగలదు. అంత శక్తివంతమైన మొక్క. అందుకే దీన్ని ఆయుర్వేదంలో పునర్నవ అంటారు. అంటే శరీరాన్ని పునరుద్ధరించి యవ్వనాన్ని తిరిగిస్తుంది. దీన్ని వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అటక మామిడని, గలిజేరని, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, అంబటాకు, జింజేరు కాడ అని అలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే కొంతమంది పునర్నవ వేరు, గలిజేరు వేరు అని, రెండు ఒకటే అని మరికొంతమంది పునర్నవ వేరు, అటిక మామిడి వేరు అని ఇలా వాటిని గుర్తించడంలో చాలామందికి అపోహలు, భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరైతే అవన్నీ చూసి బుర్ర పాడు చేసుకోకండి. గలిజేరు అనేది వేరు. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, నల్ల గలిజేరు. వీటికి పూసే పూలను బట్టి వీటిని గుర్తిస్తారు. ఎర్ర పూలు ఉంటే ఎర్ర గలిజేరని, తెల్ల పూలు ఉంటే తెల్ల గలిజేరని, నల్ల పూలు ఉంటే నల్ల గలిజేరని అంటారు. ఈ నల్ల గలిజేరు చాలా అరుదుగా లభిస్తుంది. ఉన్న గలిజేరుల్లో తెల్ల గలిజేరు శ్రేష్టమని చెప్తారు. ఇవి 1/2 మీటర్ లోపే పెరుగుతాయి, అంతకు మించి అయితే పెరగవు. వీటికి పూచే పూలు కూడా కాడ లేకుండా కనుపు దగ్గరే వస్తాయి. ఆకు చుట్టూ అయితే మీకు చూసినట్లయితే పింక్ బార్డర్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, పింక్ బార్డర్ కనిపిస్తుంది మీకు. సో ఈ విధంగా కూడా మీరు పునర్నవకు, గలిజేరుకు అయితే తేడా గమనించవచ్చు. సందర్భం వచ్చినప్పుడు మరింత డీటెయిల్డ్గా వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనం పునర్నవ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏది ఏమైనప్పటికీ పునర్నవ అనేది ఒకటే మొక్క. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బురేవియా డిఫ్యూసా. ఆయుర్వేద మందుల్లో నొప్పి తగ్గించే ఔషధంగా, రక్తాన్ని వృద్ధిపరచడానికి వాడే మందుగా తయారు చేసేది ఈ మొక్కతోటే. ఈ మొక్కను సులువుగా ఎలా గుర్తించాలో లైవ్లో చూపిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఈ మొక్క గురించి ఎవరిని అయితే అడగక్కర్లేదు, ఎందుకంటే రకరకాల పేర్లు, రకరకాల మొక్కలు. అసలు పునర్నవ మొక్కను నేను చెప్పిన విధంగా గుర్తించి ఇంటికైతే తెచ్చుకోండి. అయితే ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఎలా గుర్తించాలి అనే అనేక సందేహాలు మీకు రావచ్చు. దీన్ని అయితే చాలా సులభంగా గుర్తించవచ్చండి. ఇది ఎక్కడో హిమాలయాల్లో దొరికే మొక్క అయితే కాదు, మన ఇంటి ముంగటే ఉంటుంది. కాకపోతే దాని గొప్పతనం తెలియక పిచ్చి మొక్కలు అనేసేసి పీక పారేస్తుంటాము. ఈ మొక్క ఎక్కువగా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, పంట కాలువల పక్కన, చాలగట్ల పైన చాలా విరివిగా దొరుకుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ మొక్కను కళ్ళకు అద్దుకుని దండం పెట్టి మరీ ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఈ ఆకుకూర తింటే మీకు జీవితాంతం డయాలసిస్ అవసరం మీకు రాదు. మీ కిడ్నీలు ఇంకా పనిచేయవు, తీసేయాలి, ఇంకా బతకరు అన్న టైంలో కూడా ఈ మొక్క ఆకుల యొక్క జ్యూస్ తాగితే మీ కిడ్నీలు పూర్వపు స్థితికి వచ్చేసి ఆరోగ్యంగా జీవించగలుగుతారు. సో మరి ఇన్ని అద్భుత ఔషధ గుణాలున్న ఈ మొక్కని ఎలా గుర్తించాలో మీకు లైవ్లో చూపిస్తాను, రండి. చూడండి, ఇది నేల మీద పాకే మొక్క అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. దీనికి కనుపుల దగ్గర ఆకులు వస్తాయి. చూడండి జాగ్రత్తగా, కనుపుల దగ్గర వస్తాయి. ఆకులన్నీ సమంగా కాకుండా కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొంచెం పల్చగా కూడా ఉంటాయి. ఆకు వెనక వైపు చూసినట్లయితే ఈ విధంగా తెల్లగా ఉంటుంది. పూలు వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి. ఈ పూలు కూడా కనుపు నుంచే చిన్న కాడలాగొచ్చి ఆ కాడ పై భాగంలో చిన్న గుత్తిలాగా ఉండి 5-6 చిన్న చిన్న పువ్వులు కలిగి ఉంటుంది.
జాగ్రత్తగా గమనిస్తే మీకు అన్నీ ఈజీగా తెలిసిపోతాయి. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఈ గుర్తులతో మీరు ఒక్కసారి గుర్తుపట్టారంటే ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా ఇట్టే గుర్తుపట్టేస్తారు మీరు. ఈ పునర్నవ మొక్కలో ఆకు, కాండం, వేరు ఇలా ప్రతిదీ పనికొస్తుందండి. మన శరీరం తలపై భాగం నుండి కింద పాదాల వరకు అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లతో కూడా పోరాడుతుంది. సరే, ఈ మొక్కను గుర్తించడం తెలుసుకున్నాం కదా, మరి ఉపయోగాలు ఏంటో కూడా చూసేద్దాం. శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ముఖం, కాళ్ళు, చేతులు ఉబ్బినట్లు అవుతుంది. అంటే కిడ్నీలో కానీ, లివర్లో కానీ లేదా పొట్టలో కానీ సమస్య వచ్చిందని దాని అర్థం. సమస్య వచ్చినప్పుడే అలా మనకి వాపు అయితే వస్తుంది. చూడండి, మనం ఏదైనా వాపు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన ఏం టెస్టులు రాయరు, ఓన్లీ కిడ్నీ టెస్ట్ అని రాసేస్తారు అంతే, ఇంకేమీ అడగరు. అంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు అట్లా వాపు లాంటివి మనకి రావడం జరుగుతుంది. ఆ నీటిని తగ్గించే అద్భుతమైన గుణం అయితే ఈ మొక్కకు ఉందండి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరది. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మీకు యూరిన్ సరిగ్గా రాకపోవడం, యూరిన్లో రక్తం, చీము లాంటివి రావడం, ఇలాంటివి ఏదైనా కానీ మీరు ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని కొంచెం తాగినట్లయితే మీకు వితిన్ 5 డేస్లో 100% క్యూర్ అవుతుందండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది మూత్రపిండాల మీద లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల మీద. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇదైతే పాటించండి. అండ్ అంతేకాకుండా ఈ ఆకులను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, చర్మ సంబంధిత వ్యాధులు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, గుండె వైఫల్యం, మూత్రపిండాల్లో రాళ్ళు, రక్తశుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలకు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. ఈ ఆకుని వండుకొని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్నవారు వారానికి 2-3 సార్లు పప్పులో వండుకొని తింటే మంచిది. చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం బాగున్నవారు ఈ కాలంలో వారానికి 1 సారి తిన్నా సరిపోతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ ఆకుకూర అయితే తినకుండా ఉండటం మంచిది. వీటి ఆకుల్ని శుభ్రంగా కడిగి రసం తీసి ఉదయం పరగడుపునే ఒక 100 ml అంటే ఒక అరకప్పు రసం తాగాలి. తాగిన తర్వాత ఒక అరగంట, గంట వరకు మరే ఇతర పదార్థాలు తినకూడదు, తాగకూడదు కూడా ఏమీ. ఇంకా ఈ ఆకుల్ని ఇలాగా రసం తీసి తాగడం అయితే చాలా ఉత్తమము. అలా తాగలేరు అనేవారు కషాయం కూడా చేసుకుని అయితే తాగొచ్చండి. అది ఎలాగంటే ఒక గుప్పెడు ఆకులు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి ఒక స్టీల్ గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ ఆకులు అందులో వేసేసేసి స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా ఒక గ్లాస్ అయ్యే వరకు మూత పెట్టకుండా మరిగించాలండి. మూత పెట్టకూడదు. శుభ్రంగా మరిగించేసిన తర్వాత చల్లారి వడకట్టేసి అది కూడా ఉదయాన్నే పరగడుపున, ఇది కూడా పరగడుపునే అలా తాగేయాలండి. ఇలా ఒక 21 రోజుల పాటు ఇలా చేస్తే చాలు. చివరి స్టేజ్లో ఉన్న పాడైపోయిన కిడ్నీలను సైతం ఇది బాగు చేసేస్తుందండి. ఈ మొక్కలు విరివిగా దొరకని వారు ఎవరైనా ఉంటే కనుక దొరికినప్పుడు వీటిని సేకరించి ఆకుల్ని ఒక శుభ్రమైన పొడి కాటన్ క్లాత్లో వేసేసి మూట కింద కట్టేసి ఒక స్టీల్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీకు ఒక 10 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా మీరు ఈ మొక్కను గుర్తించడంలో అనుమానం ఉన్నట్లయితే పొలం పని చేసే వాళ్ళు ఉంటారు కదండి, వారికి ఒక్కసారి ఈ వీడియో చూపించండి. దీని పేరు తెలియకపోయినా వాళ్ళు ఈ వీడియో చూసి ఇట్టే గుర్తుపట్టేస్తారు.
సో ఆ విధంగా అయినా ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి ఇన్ని అద్భుత ఔషధ గుణాలు కలిగిన పునర్నవ మొక్కను ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. మా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మరి ఇంత అద్భుతమైన అమూల్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.